హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వెంకట్ బ్లాగ్స్. టుడే బ్లాగ్ ఏంటంటే మంత్రాలయం వెళ్తున్నాము రాయల అనుగ్రహం పొందాలని. అందరూ చూడండి పూర్తిగా వీడియో. ఇది రాఘవేంద్ర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని. ఇక్కడ రాఘవేంద్ర స్వామి గారు 17వ శతాబ్దం భక్తులను రక్షిస్తూ ఆధ్యాత్మిక మార్గం 1671లో జీవ సమాధి పొందిన ఈ బృందావనం టుడే కూడా జీవనంలో ఉంటుంది అని భక్తుల నమ్మకం. ఇక్కడ రాయుల వారి దర్శనం చేస్తే సకల కష్టాలు తొలగి శ్రేయస్సు లభిస్తుందని అనుకుంటారు. ఈ మంత్రాలయం అంటే కేవలం ఒక గుడి కాదు, అది ఒక భక్తి, శాంతి, దైవం ఇచ్చే ఒక పవిత్ర స్థలం. ఇక్కడ రాత్రిపూట కృష్ణా నది దారి చూపినప్పుడు మనస్సు ప్రశాంతంగా మారుతుంది. భక్తులు రాయురా రాయురా అంటూ మొక్కుతూ బృందావనం చుట్టూ తిరుగుతూ హారతులు ఇస్తారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో తిరిగి వెళతారు. సంతానం, ఆరోగ్యం, ఆర్థిక శాంతి కోసం ఎంతోమంది ముక్కులు వేస్తారు. రాత్రి బ్రహ్మోత్సవాల ఆరాధనలు చూడటం ఒక ఆధ్యాత్మిక ఫీల్ ఇస్తుంది. ఇంకా ఆలయం దర్శనం చేయకపోతే ఒక్కసారి తప్పకుండా రండి. రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు మీకు కూడా కలగాలని. చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా రద్దీగా ఉండింది. గురు పౌర్ణమి వల్ల భక్తాదులు చాలా మంది వచ్చారు. చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. చాలా సత్యమైన టెంపుల్ ఇది. ఇక్కడ చాలామంది మన కర్ణాటక నుండి వస్తుంటారు. ఇది బార్డర్ ఏరియా, రాయచూర్ అండ్ గుల్బర్గా అలా వెళ్తుంది ఇది. ఇక్కడ చూడండి మ్యూజియము, ఇది ఆంధ్ర అండి. మ్యూజియం చూడండి ఎంత బాగుంది. అన్నీ దాంట్లో పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. నేను చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ చూడండి మరొక మ్యూజియం, ఇది గ్లాస్లోనే పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. అక్కడ నుండి నేను తిరిగి వెళ్ళి ప్రయాణం ఉంది, అందుకోసం బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ఇక్కడ చాలా బాగుంది. ప్రతినిత్యము అన్నదానము, వెహికల్స్ అలవెన్స్ మొత్తము ఇక్కడ నుండి ఉంటాయి. రైల్వే స్టేషన్కి చాలా దగ్గరే, ఒక 15 to 18 కిలోమీటర్స్ మేబీ ఉండొచ్చు. ఆటోలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ బయటకు వస్తే మనము అక్కడ నుండి చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వచ్చేదానికి. చూడండి ఎంత బాగుంది మార్నింగ్ వ్యూ. చుట్టూ చాలా అంటే చాలా బాగుంది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇది రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్ నుండి మనకి బయటికి వస్తే ఆటోలు, టెంపోలు, అన్నీ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నుండి మనం మంత్రాలయంకి వెళ్ళొచ్చు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.